నిద్రపోవటం వ్యర్థమే దేవుడు లేకపోతే, కావలి కాసుకోవటం వ్యర్థమే, కష్టపడటం వ్యర్థమే. పొద్దున్నే లేచి చాలా రాత్రి అయిందా కష్టపడటం వ్యర్థమే అంటుంది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. వీళ్ళు ఇప్పటిదాకా దేవుడు ప్రేమిస్తాడని చెప్తున్నారు, దేవుడు అద్భుతాలు చేస్తాడని చెప్పారు, దేవుడు సహాయపడతాడని చెప్పాడు. మరి మేము చేసేదంతా వ్యర్థమే అని చెప్తున్నాడు ఏంటి ఇక్కడ అంటే, నాకు చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటా అంటే గుర్తొస్తుంది. మా ఇంటి వెనక ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, వారికి కొన్ని బర్రె గొడ్లు ఉన్నాయి. వాళ్ళు పొద్దున్నే లేస్తారు, నేను లేచేసరికి లేచుంటారు. రాత్రి నేను పడుకొని నిద్రపోయే మధ్యలో ఎప్పుడైనా లెగిస్తే వాళ్ళు ఇంకా పని చేసుకుంటూ ఉంటారు. అలా పని చేస్తారు చాలా మంది జీవనాధారం కోసం. అది వ్యర్థమని దేవుడు ఎందుకు అంటున్నాడంటే, కింద తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. మన తెలుగులో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి అది ఇచ్చుచున్నాడు అనండి. కన్నడలో భాషలో ఏమని ఉంటుందంటే, వీళ్ళంతా ఏది సంపాదిస్తున్నారో ఎంత కష్టపడి దానంతటినీ తనని ప్రేమించే వాళ్ళు లేదా తాను ప్రేమించే వాళ్ళు నిద్రపోతా ఉంటే, నిద్ర ఎప్పుడు వస్తుంది? ఒక 4-5 లక్షలు అప్పు ఉంది అనుకోండి, ఒక 4 రోజుల్లో తెలుసాలి నిద్ర పట్టిద్దా? నిద్ర పట్టదు. కష్టం ఉన్నప్పుడు మనసుకి నిద్ర పట్టదు. మనస్సు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుందంటే, నా కష్టం రేపు పొద్దున్న తీరిద్ది అనుకుంటే ఎంత ప్రశాంతంగా నిద్రపోతాము. నాకు బాగా గుర్తు, నా పెద్ద కూతురికి బాగా లేనప్పుడు మాకు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, మేము అందరికీ దూరంగా ఉన్నాము. ఎదురుగా కూర్చొని రాత్రి అంతా పిల్లలు పెట్టుకొని ఎదురు కూర్చొని 2 నిమిషాలకు ఒకసారి నుదుటి మీద చెయ్యొచ్చు చూసేదాన్ని. 2 నిమిషాలకు ఒకసారి నిద్ర పట్టేది కాదు. అలాంటి కష్టం ఉన్నప్పుడు ఆదుకోవటానికి ఎవరు లేనప్పుడు నిద్ర పట్టారు. దేవుడు నాకున్నాడు అనుకునే వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారు. అలా నిద్రపోతున్నప్పుడు ఆయన అది వాళ్ళకి ఇస్తాడు. మీకు అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మాకు అనుభవం, మాకు బాగా అనుభవం. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా తెలుసు దేవుడు మాకు సహాయం చేస్తాడని. మనము నిద్రపోయే పరిస్థితి